తర్వాత లైన్ ఏంటి? కుమారుడు అనుగ్రహం. అచ్చ తెలుగులో చెప్పండి. ఇది సంస్కృతం. అనుగ్రహించబడ్డం అనేది సంస్కృతం. కుమారుణ్ణి ఇచ్చివేశాడు. కుమారుణ్ణి ఇచ్చివేసాడంటే ఏంటది? త్యాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఏం చేశాడు? తన కుమారుణ్ణి అనుగ్రహించాను, ఇచ్చివేశాడు. అనుగ్రహం అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇచ్చివేయడం, ఇంకొకటి దయ చూపించడం. ఇక్కడ అర్థం దయ చూపించడం కాదు, మన కొరకు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఒక్కగానొక్క కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చివేశాడు లోకం కోసం. లోకం ఏమో గొప్పదా అంటే, లోకం అంటే మనందరం, మనం పనికి మాలినవాళ్ళం. యేసుక్రీస్తు వారికి ఈ టైటిల్ ఒకటి ఉంది బైబిల్లో. చాలా టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. ఒక బిరుదు ఏమిటంటే ఆయన జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, ద ఓన్లీ బిగాటెన్ సన్. ఏమిటి దీని అర్థము? దూతలను కూడా దేవుని కుమారులు అన్నారు, మనల్ని కూడా దేవుని కుమారులు అన్నారు. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. కానీ వీళ్ళెవరు ఆయనకి సాటి రారు. దేవత్వాన్ని పంచుకు పుట్టిన, తండ్రితో సమానత్వం కలిగిన ఏకైక కుమారుడు అది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లాంటి కుమారుడు దేవుడికి లేడు. మనలాంటి కోకొలలు ఉన్నారు, దూతల లాంటి కోకొలలు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు లాంటి వాళ్ళు ఒకే ఒక్క కుమారుడు. మనం దేవుని పోలికలో ఉన్న కుమారులం. దేవదూతలు దేవుడు సృష్టించుకున్న కుమారులు. యేసుక్రీస్తుని దేవుడు సృష్టించక ఆయన సమానుడుగా, తానెంత నిత్యుడో తండ్రి, కుమారుడు కూడా అంతే నిత్యుడు. ఆయనకి మొదలు అంతం లేదు. అందుకని యెషయా గ్రంథం 9:6లో మీరు చదువుతూ ఉంటే ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని కుమారుడికి పేరు ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిత్యుడగు తండ్రి అని ఎవరికి ఇచ్చారు బిరుదు? కుమారుడికి ఇచ్చారు. తండ్రి ఎంత నిత్యుడో కుమారుడు అంత నిత్యుడు. తండ్రి ఎంత దేవత్వం కలవాడో కుమారుడు అంత దేవత్వం కలవాడు. అట్లాంటి ఒక్కగానొక్క కొడుకుని మన కోసం క్రిస్మస్ రోజున ఇచ్చివేశాడు. ఎలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడిని ఇచ్చివేసిన. ఇప్పుడు అర్థమైందా? 9:6. సో క్రిస్మస్ మొట్టమొదట నేర్పుతున్న పాఠం ఏమిటంటే త్యాగం అనే పాఠం. ఇక్కడ కూర్చున్న క్రైస్తవ అశేష ప్రజానీకం ఎంత త్యాగం చేస్తారు మీరు దేవుడి కోసం? త్యాగం అంటే ఇక్కడికి వచ్చి పాటలు పాడడం కాదు, ఎగిరి ఆరాధన చేయడం కాదు. త్యాగం అంటే తెల్లబట్టలు వేసుకోవడం కాదు. నేను అన్యుల సభకి వెళ్ళినప్పుడు తెల్లబట్టలు వేసుకుంటాను అప్పుడప్పుడు. క్రైస్తవ సభలకు మాత్రం ఖచ్చితంగా రంగు బట్టలు వేసుకుని వస్తాను, ఎందుకంటే మీకు చెప్పాలని. పరిశుద్ధత బట్టల్లో కాదు, బతుకులో ఉండాలి. ఎంత త్యాగం చేస్తుంటారు లోకతత్వాన్ని మీరు? ఎంత త్యాగం చేస్తుంటారు మీ ఆశల్ని ఆయన కోసం? ఎంత త్యాగం చేస్తుంటారు మీ కోరికల్ని ఆయన కోసం? మన దేశంలో భక్తి అంటే ఏమిటంటే దేవుడితో ఒక క్విట్ ప్రోకో డీల్ అనమాట. అది అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి నాకు ఇది చేస్తావా అని అడుగుతాడు భక్తుడు. చేస్తే నీకు ఇది ఇస్తా కదా. ఒకవేళ నువ్వు చేసావనుకో, అప్పుడు నేను మొక్కుకుంటా, నీకు పలాందిస్తా, ఓ మూటిస్తా, ఓ బంగారం మూటిస్తా, ఓ డబ్బులు మూటిస్తా. ఏమీ లేకపోతే దానికి మంచి పేరు పెట్టారు, తల నీలాలని. అంటే ఇంతకంటే ఇలేవా? మన భాషలో మన మాటల్లో చాలాసార్లు
మనం తీసి పారేసేటప్పుడు ఏం మాట్లాడతాం మనం? ఇట్లా అంటామ్మా కదా, చెప్పుకుంటే బాగుండదు. తీసి పారేసేది ఇస్తావా? అది భక్తి కాదు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారంటే, నేను అక్కడికి వెళ్తే నాకేం వస్తుంది? ఒకప్పుడు సాక్ష్యాలు వింటే నేను భార్యను కొట్టేవాడిని, ఇప్పుడు ఆవిడ కొట్టినా ఊరుకుంటున్నాను, నేను మారాను. అంత మంచి సాక్ష్యాలు ఉండేవి ఒకప్పుడు. నేను హంతకుణ్ణి, ఇప్పుడు నేను హత్యలు చేయడం మానేశాను, నాకు దయగలిగిన హృదయం దొరికింది. నేను ఒకప్పుడు దొంగని, ఇప్పుడు నేను దొరనయ్యాను. నేను ఒకప్పుడు పాపంలో బతికాను, ఇప్పుడు పవిత్రంగా బతుకుతున్నాను. ఒకప్పుడు మోసాలు చేశాను, అబద్ధాలు చెప్పాను, ఇప్పుడు సత్యవర్తనంగా జీవిస్తున్నాను. ఇవి ఒకప్పుడు సాక్ష్యాలు మా చిన్నప్పుడు. ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి తెలుసా? నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను, ఆయన వెళ్ళిపోయాడు, యేసుప్రభు వెళ్ళిపోయాడు. నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను, అప్పుడు దాకా అప్పుల్లో ఉన్నాను, అయ్యగారి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు అప్పులన్నీ తీరాయి. ఇప్పుడు ఆ సాక్ష్యం కూడా సరిపోవట్లేదు. అందుకని అమ్మగారు పక్కన నిలబడి సాక్ష్యం చెప్పిస్తున్నారు. ఆ పాయింట్ చెప్పు అంటున్నారు. నేను ఇక్కడికి వస్తే కడుపులో బిడ్డ పడింది, నేను వచ్చాను, ఆయన పండు తిన్నాను, ఆయన పండు ఇచ్చాడు నాకు. అప్పుడు ఆ రోజు ఏదైనా మనల్ని కూడా పండిచ్చాడు కదా ఒక ఆయన. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇంకొక ఆయన పండిస్తున్నాడు. ఈ పండు తింటే పండు అంటే బిడ్డ పుడుతుంది. నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను, బిడ్డ కడుపులో రావడమే కాదు, మా వదినికి గడ్డ కడుపులోంచి వెళ్ళిపోయింది. మరి ఈయనేమైపోయాడు అంటే, నువ్వు ఎందుకు వస్తున్నావు చర్చికి? నీకేదో కావాలి. ఈరోజు చర్చిలు ఎలా తయారైనాయి అంటే, నేను అందుకనే ప్రభాకర్ని వీళ్ళని మొత్తుకుంటున్నాను, గోడలు లోపల పెట్టండి అయ్యా, కాస్త మన వాళ్ళని తిట్టుకోవాలి, కాస్త స్వేచ్ఛ ఇవ్వండి, నాకు కాస్త లోగిల్లో పెట్టండి. ఎందుకంటే లోగుట్టు బయటికి వెళ్ళకూడదు. మీరు మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నారా? ఫోన్లే, సంతోషం. పెట్టకండి పొరపాటు, లైవ్ పెట్టకండి, మీకే నష్టం పెడితే. మన పరిస్థితి అలా ఉంది. ఈరోజు చర్చికి పెళ్లి చూపుల కోసం కూడా వస్తున్నారు. అబద్ధం చెప్తున్నాను నేను? ఒకప్పుడు పెళ్లి చూపులు ఒక ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళు, ఇప్పుడు పెళ్లి చూపులు ఏంటి? మా చర్చికి రా చూపిస్తా. ఎంత దౌర్భాగ్యం ఇది. నేను కొంతమంది పెద్దల్ని ఇంటర్వ్యూ చేశాను, ఏమయ్యా ఆ చర్చి అంత ఘోరంగా ఉంటే ఇంకా వెళ్తున్నావేంటయ్యా అని ఒక పెద్ద ఆయన అడిగితే, 70 ఏళ్ళ ఆయన్ని, ఆయన అంటాడు, చచ్చిపోతే పూడ్చేవాళ్ళు ఉండాలి కదా స్వామి అంటున్నాడు. ఆయన స్వార్థమైంది, పోయేటప్పుడు కూడా స్వార్థమే. మీ భక్తిని దేవుడు అంగీకరిస్తాడా? మరి మీరు క్రిస్మస్ ఎట్లా చేస్తారు? అందుకని ఈ రోజున మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మీరు యోహాను సువార్త 2:24-23 చదివితే, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడని. కానీ వారి విశ్వాసాన్ని ఆయన తిరస్కరించాడు. ఆయన తనను వారి వశము చేసుకోలేదని యోహాను 2:24 రాయబడింది. ఆయన హృదయములను ఎరిగిన వాడని రాయబడింది. ఈ ప్రపంచంలో ఇలాంటి త్యాగమూర్తి అయిన దేవుడు ఎక్కడా దొరకడు. ఈ ప్రపంచంలో మీరు ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళండి, నాకేం తెచ్చామని అడుగుతాడు. కానీ ఈ దేవుడు నువ్వు ఇంకా ఆయన దగ్గరికి రాకముందే నీ కోసం సిలువలో పూర్తిగా ఇచ్చి వేసుకున్నాడు. ఇందాక మీరు చదివిన వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రిక 2:5-11 దాకా చదివినప్పుడు ఉన్న మాట ఏమిటంటే, ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంత త్యాగం. రిక్తుడిగా చేసుకోవడం అంటే ఖాళీగా చేసుకున్నాడు. ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేనంత నీ కోసం ఇచ్చి వేసుకున్నాడు ఆయన.
అసలు ఆయన పుట్టిందే సిలువ కోసం. ద క్రిస్మస్ ఈజ్ ఫర్ ద క్రాస్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చర్చెస్లో క్రిస్మస్కి ఒక సీజను, క్రాస్కి ఇంకో సీజను. క్రిస్మస్లో డ్యాన్సులు, సంబరాలు, కోలాటాలు, వీలైతే అల్లు అర్జున్ డ్యాన్స్ కూడా వేసేస్తారు. మళ్ళీ గట్టిగా అడిగితే దావీదు డ్యాన్స్ అంటారు, మీరు అక్కడ ఉన్నట్టు ఆయన వేసినప్పుడు. మళ్ళీ సిలువ రాగానే ఏడుపులు, పూలు పెట్టుకోకపోవడం, దీనంగా మనసులో పెట్టడం. చాలాసార్లు మిమ్మల్ని బట్టి ఇంట్లో వాళ్ళకి 365 రోజులు లెంటే, మీరు 40 రోజులు లెంట్ పాటిస్తారు. చాలామంది భార్యలు భర్తకు లెంటు, చాలామంది భర్తలు భార్యకు లెంటు. లెంట్ అంటే తెలీదా? ఉపవాసం కదమ్మా, శ్రమల దినాలు. పెళ్ళితోటే స్టార్ట్ అవుతుంది శ్రమల దినాలు. అది మన పరిస్థితి. మనం మారాలి. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దానికి తార్కాణం, దానికి రుజువు ఏంటంటే తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చివేశాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్ ఆఫ్ క్రిస్మస్. దైవజనులతో కూడా నేను మాట్లాడుతున్నాను. మీరు మీ గొర్రెల కోసం ఎంత త్యాగం చేస్తారు? నా గొర్రెల్ని మేపమని మొట్టమొదటి పాస్టర్కి చెప్పాడు యేసు ప్రభు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురుతో. మొదటి పాస్టర్ ఆయన, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా అపాయింట్ చేసినటువంటి పాస్టర్ గారు. ఏమన్నాడు? నా గొర్రెల్ని మేపు. తర్వాత ఏమన్నాడు? నా గొర్రెల్ని కాయు అన్నాడు. కానీ ఇప్పుడు పాస్టర్లు చాలామంది ఏం చేస్తున్నారు? నన్ను మేపండి అంటున్నారు, నన్ను కాచుకోండి. నన్ను ఎవరైనా ఏమన్నంటే మా శిష్యులు వస్తారు. దీన్ని రివర్స్ గేర్ అంటారు. అందరు పాస్టర్లు కాదు. చెవి గలవాడ వినుగాక, తగిలే వారికి తగులును గాక. అందరు అనట్లే. త్యాగం ఏది? పాస్టర్ గారికి త్యాగం ఏది? మీకు లేదు త్యాగం, వారికి లేదు త్యాగం, అందరికీ యోగం భోగం. క్రిస్మస్ అంటే అది కాదమ్మా. క్రిస్మస్ అంటే యోగాల్లో భోగాల్లో తొలతొగడం కాదు. దేవుడు లోకానికి అంత చేస్తే మీరు ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవ స్నేహితులకి, ముస్లిం స్నేహితులకి, సిక్ స్నేహితులకి, అంబేద్కర్ వాదులైన స్నేహితులకి, నాస్తిక స్నేహితులకి, కమ్యూనిస్టు స్నేహితులకి మీరేం చేస్తున్నారు? ఏం పెద్ద భోజనాలు ఉన్నాయి సార్, మీరే తినండి, మీరే కేక్ కట్ చేసుకోండి, మీరే తినండి. ఏమండి? బయట వాళ్ళకి మాత్రం పెట్టకండి. మీకంటే వాళ్ళు నయం ముస్లిమ్స్. వాళ్ళు పాపం ఓ పండగ వస్తుంది, అందరికీ మాంసాలు పంపిస్తారు, అందరికీ సేమ్యాలు పంపిస్తారు, అందరికీ పలావులు పంపిస్తారు వద్దంటే కూడా. తమరు ఎప్పుడైనా ఏది మీ త్యాగం? మీరు క్రీస్తు శిష్యులు అంటే లోకం ఎట్లా నమ్ముతుంది? ప్రాణం ఇచ్చే తర్వాత అమ్మా పలావ్ ఇయ్యండి చాలు. పలావ్ ఇయ్యలేనోడు ప్రాణం ఏమిస్తాడు? ఇవ్వలేడు కదా. నెక్స్ట్ ఇయర్ అన్నా మీరు మీ స్నేహితుల్ని తీసుకురండి, వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టండి. మా వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో మేము ఒక పద్ధతి పెట్టుకున్నాం. ప్రతి ఏడాది మేము క్రిస్మస్ చేసుకుంటే మేము ఒక్కలమే చేసుకోకూడదు. మా వాళ్ళలో మేము చెప్పుకున్నాం, క్రైస్తవులు ఒక్కళ్ళే రాకూడదు ఫంక్షన్కి,
వస్తే కనీసం ఒక్క ఇతర విశ్వాస మిత్రురాలని తీసుకురావాలి. వాళ్ళకయ్యే ఖర్చు తమరే పెట్టుకోవాలి. మొన్ననే జరిగింది మాకు హైదరాబాద్లో క్రిస్మస్ 10వ తారీఖున. మా వాళ్ళు 40 మంది ఉంటే వాళ్ళు 120 మంది వచ్చారు. మంచి హోటల్లో పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ప్రభు గురించి చెప్పి మళ్ళీ వాళ్ళని ప్రశ్నలు అడగమని చెప్పి వాళ్ళ ప్రశ్నకి సావధానంగా సమాధానం చెప్పి వాళ్ళందరితో ముచ్చటించి పంపించాం. త్యాగం చేయాలి మనం. డబ్బు కావచ్చు, సమయం కావచ్చు, ఒక సహాయం కావచ్చు, ఒక శ్రమ కావచ్చు, మనం ఇవ్వడం నేర్చుకోవాలి. లోకానికి మనం ఇవ్వడం నేర్చుకోవాలి. అయ్యా, రెండవ విషయము, క్రైస్తవంలో మనం క్రిస్మస్ నాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు నరావతారం ఎత్తినప్పుడు ఆయన మనిషిని పోలికగా పుట్టాడు. దేవుడు సృష్టికర్త సృష్టముగా మారడం అంటే తాను సృష్టించాడే వారిలాగా మారడం. ఉదాహరణకి మీరు ఒక మంచి అందమైన ఒక మనిషి బొమ్మ చేసుకొని ఆట ఆడుకుంటున్నారనుకోండి చిన్నప్పుడు. అది పాపం దానికి ఏదో దెబ్బ తగిలిందో, అదేదో ఒక ప్రమాదంలో పడింది. దాన్ని మీరు బతికించాలంటే మీరు బొమ్మ అయిపోవాలనుకోండి. అవుతారా? ఇష్టపడతారా అవడానికి? బొమ్మ అయిపోవడమే కాదు, మీరు సృష్టించిన బొమ్మలాగా మీరు మారి బొమ్మలాగే ఉండిపోవాలనుకోండి నిత్యత్వం అంతా. మీరు అవుతారా? అవరు మీరు. కానీ ఈయన ఏం చేశాడు? మనలాగా మారాడు. ఆ వాక్యము శరీరధారి అయి. దేవుడికి శరీరం ఉండదు, దేవుడికి దేహం ఉండదు, భౌతిక కాయం ఉండదు. కానీ మన కోసం ఏమయ్యాడు? శరీరాన్ని తీసుకున్నాడు. పాప శరీరాకారంలో కనపడ్డాడు. ఈయన ఎక్కడుంటాడు? సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. ఎవరు సమీపింపరాని తేజస్సు? నువ్వు నేను, మనలాంటి పాపులు సమీపింపరాని తేజస్సు కాదు. పెద్ద విషయం ఏం కాదు అది. పాపములో పడని దేవదూతలు ఉన్నారు, పాపం అసలు ఎరుగని దేవదూతలు ఉన్నారు. పడిపోయిన దేవదూతలను తోసేశాడు ఆయన. ఆ పాపంలో పడని దేవదూతలు కూడా సమీపింపరానటువంటి పరిశుద్ధ తేజం ఆయనది. అంతటి పరిశుద్ధుడు ఆయన. పాపులు తాళలేని పరిశుద్ధత మాత్రమే కాదు ఆయనది, పరిశుద్ధ దూతలు కూడా తాళలేని అంతకు మించిన పరిశుద్ధత. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మన మధ్యలోకి వచ్చేసాడు. మనం ఎవరు? పాపులం. మనమందరం పాపంలో కొలీగ్స్. మీరు పాస్టర్లైనా పాపులే, మీరు విశ్వాసులైనా పాపులే. మన మధ్య నివసించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎంపీలతోటి ఎమ్మెల్యేలతోటి రాసుకొని పూసుకొని తిరగలేదు, మంత్రుల్ని పిలుచుకోలేదు. ఎవరితో భోజనం చేశాడు? పాపులతోనూ, సుంకర్లతోనూ, మద్యపానులతోనూ కలిసి భోజనం చేశాడు. మన చర్చి పాస్టర్లు ఎవరైనా భోజనం చేస్తారు అలాగే? మీరే వాళ్ళు ఎందుకు చేస్తారు? సపోజ్ మీ వీధిలో ఒక ఆయన సుబ్బారావు గారు రోజు తాగి వీధి చివరి పడిపోతున్నాడు అనుకోండి. మీరు పాపం సోషల్ సర్వీస్ చేద్దామని తీసుకెళ్ళి ఆయన ఇంటి దగ్గర వదిలిపెట్టారు అనుకోండి. రోజు ఈ పక్కన ఆయన ఏమనుకుంటారు? వీధి చివరి నుంచి తెచ్చాడు అనుకోరు, ఇద్దరు బార్ దగ్గర నుంచి కలిసి వచ్చారు అనుకుంటారా? అనుకోరా? శుభ్రంగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు, తప్పు తాగిచ్చి సుబ్బారావుని వెంకరావు అనుకుంటారు. అపార్థానికి తావుందా? ఉంది. యేసుక్రీస్తు వారు ఆ రిస్క్ తీసుకున్నారా? తీసుకున్నారు. పాపం ఎరుగని వాడు, దూతలు కూడా సమీపింపరాని తేజస్సులో వసించేవాడు మన మధ్యకు దిగి వచ్చినప్పుడు ఆయనకిచ్చిన బిరుదు ఏమిటంటే పరిశుద్ధ రత్న అని ఇవ్వల, మానవ రత్న అని ఇవ్వల, దైవ మానవ రత్న అని ఇవ్వల, భారతరత్న ఇచ్చినట్టు
ఆయనకి పాపుల స్నేహితుడని ట్యాగ్ ఇచ్చారు. అంటే అంతగా మనతో మమేకమైపోయాడు, మనలో కలిసిపోయాడు, మనలో ఒకడైపోయాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ఒక్క నేరం కూడా చేయలేదు, ఒక్క నేరం కూడా నిరూపితం కాలేదు ఆయన మీద. కానీ అక్రమార్కుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు, అంతగా మమేకమైపోయాడు. క్రిస్మస్ రోజున మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే, మనం బయట ప్రజలతో కలవాలి. యోహాను సువార్తలే కాదు, పత్రికలు కూడా రాశాడు, ప్రకటన గ్రంథం కూడా రాశాడు. ఒకే యోహాను. ఈ యోహాను అనేటువంటి యేసుక్రీస్తుకి దగ్గర శిష్యుడు సువార్తలు రాసేటప్పుడు దేవుడు లోకమునెంతో ప్రేమించనని రాశాడు. ఇదే యోహాను పత్రిక రాసేటప్పుడు లోకమునెన్ను దాంట్లో ఉన్నవాటిని నేను ప్రేమింపకుడు అని రాశాడు. మీరు బైబిల్ చదివి చాలా కాలం అయిన ఉంటుంది, లేదా మీరు వాట్సాప్లో చదువుతూ ఉంటుంటారు బైబిల్. మీకు బైబిల్ తెరిచి చదివేటువంటి ఓపిక తీరిక లేదు కాబట్టి, మీరు చాలా బిజీ స్టార్స్ కాబట్టి, మీరు ఎందుకంటే సెల్ ఫోన్ పట్టుకొని ఇట్లా అనుకుంటూ ఉంటారు కాబట్టి, మీరు బిజీ కాబట్టి మీకు ఈ విషయాలు తెలియకపోవచ్చు. బైబిల్ చదివే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఏమిటది? అక్కడేమో దేవుడిని లోకాన్ని ప్రేమించాడు అన్నాడు, నన్నేమో లోకాన్ని ప్రేమించద్దు అంటున్నాడు. ఇదేం అన్యాయం? అక్కడ లోకాన్ని ప్రేమించాడు దేవుడు అన్నప్పుడు ఎవరిని ప్రేమించినట్టు? లోకస్తులను, మనుషులను. ఇక్కడ లోకాన్ని ప్రేమించద్దు అన్నప్పుడు ఎవరిని ప్రేమించద్దు అన్నాడు? మనుషుల్ని కాదు, లోకంలో ఉన్న మష్టుని, రొచ్చుని, పాపాన్ని, అపవిత్రతను, లోకంలో ఉన్న నేత్రాశను, శరీరాశను, జీవపుడమ్మని ఆ తర్వాత వచనంలో రాశాడు. మనము లోకపు తత్వాన్ని ద్వేషించాలి తప్ప లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాలి, ద్వేషించకూడదు. వాళ్ళతో కలవాలి, వాళ్ళతో మమేకం అవ్వాలి. అందుకని శిష్యుల గురించి, క్రైస్తవుల గురించి యేసుక్రీస్తు వారు ప్రార్థించేటప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, తండ్రి నువ్వు నన్ను లోకములోనికి ఎలాగూ పంపించావో నేను వీరిని లోకములోనికి పంపుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు, కానీ వీరిని నేను లోకములోనికి నీవు నన్ను పంపినట్టు నేను పంపుచున్నాను. అంటే క్రిస్మస్ నాడు ఆయన ఎలాగో లోకంలోకి వచ్చాడో, మనలో ఒకడయ్యాడో, మీరు కూడా ఏం చేయాలి? లోకస్తుల్లో వాళ్ళతో దోస్తీ చేయాలి. పాపులతో స్నేహం చేసిన యేసుక్రీస్తు పాపం అంటించుకున్నాడా? అంటించుకోలేదు, పాపులను మార్చాడు. సో లోకంతో స్నేహం చేసే మనము లోకతత్వాన్ని, లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు, కానీ లోకస్తులతో స్నేహం చేయాలి. చాలామంది క్రైస్తవులకు లోక స్నేహితులు ఉండరు, మళ్ళీ క్రైస్తవంలో స్నేహితులే ఉంటారు. అది చాలా పొరపాటు. మళ్ళీ పాస్టర్ల దగ్గరికి వస్తున్నాం, మీరు కూడా ఉన్నారు కాబట్టి ఎలాగూ పనిలో పనిగా మీతో కూడా మాట్లాడేస్తే అయిపోతుంది. యేసుక్రీస్తు వారు మన స్థాయికి దిగి మనలో ఒకడయ్యి చివరికి శిష్యుల పాదాలు కూడా కడిగే అంత ఆయన మమేకమైపోయాడు. మరి పాస్టర్లు గొర్రెల్ని కాచేటప్పుడు, మేపేటప్పుడు ఎలా ఉండాలి? మనలో ఒకరు అవ్వాలి. పాస్టర్ గారు గొర్రెలాగా మారాలి, గొర్రె స్థాయికి దిగాలి. క్రిస్మస్ నాడు నేర్పించింది అదే ఆయన. మీకు ఒక విషయం తెలుసా? క్రిస్మస్లో ఉన్నటువంటి అద్భుతమైన ఒక విషయం ఏమిటంటే, ఆయన మన స్థాయికి ఎందుకు దిగాడంటే తన స్థాయికి మనల్ని ఎత్తుకోవడానికి. నేల మీద పాకుతున్న పాపని ఒక శిల్పా షెట్ అంత పొడుగున్న అమ్మ ఎలా ఎత్తుకుంటుంది? పైకి ఎగరవే అంటదా? అప్పుడు ఆమె తెల్ల అవుతుంది, మహా తెల్ల అవుతుంది. ఏం చేస్తుంది ఆవిడ? కిందకు వంగి నేల మీద పాకుతున్న బిడ్డను దాని స్థాయికి దిగి ఆ బిడ్డను ఏం చేస్తుంది? జవురుకొని
చంకన పెట్టుకొని పైకెత్తుకొని తన గుండెలకు హత్తుకొని తన స్థానానికి తెచ్చుకుంటాడు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడంటే మనల్ని మళ్ళీ తన తీసుకువెళ్ళి ఆదాము కంటే ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన తనతో కూడా మనలను బ్రతికించి లేపి ఎక్కడ కూర్చోబెట్టాడట? తండ్రి కుడి పార్శ్వన తాను ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన, పాప పశ్చాత్తాపం పొందిన, క్షమాపణ పొందిన, మారు మనసు పొందిన ప్రతి విశ్వాసురాలికి ఇది వర్తిస్తుంది. సో అయ్యగారులు ఏం చేయాలి? ఈ అయ్యగారు అని పిలుస్తున్నారు, ఎవరిని ఏం చేయాలి? ఆ స్థాయికి దిగాలి. ఇది క్రిస్మస్ పాఠం. మీరేం చేయాలి? లోకంలో వారితో కలిసి వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. దీన్ని ఐడెంటిఫికేషన్ అంటాం. అంటే వారితో ఎంత మమేకం అవ్వాలంటే మీ క్రైస్తవ్యాన్ని, మీ క్రీస్తు తత్వాన్ని పోగొట్టుకోకుండా వారితో కలిసి వారిని ప్రేమించాలి. ఒకవేళ కొంతమంది మీరు 100 మందితో కలిస్తే 10 మందే ప్రభు తట్టు తిరగచ్చు, కానీ ఈ 10 మందిని ప్రేమించినట్టే ఆ 90 మందిని కూడా మీరు ప్రేమించాలి. యేసుక్రీస్తు శిలువలో చనిపోయేటప్పుడు లోకమంతటి పాపం కోసం చనిపోయాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు అని రాయబడింది 1 యోహాను పత్రిక 2:2లో. కానీ ఆయనకు తెలుసు ఆయన చనిపోయేటప్పుడు లోకమంతా ఆయన తట్టు తిరగదని, ఇరుకు మార్గమున కొందరే ప్రవేశిస్తారు. ఆయనను లోకమంతటి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తన కోసం మారు మనసు పొందే వాళ్ళ పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాదు, లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో మనం కూడా మనకి పాజిటివ్గా స్పందించేవారిని, నెగిటివ్గా స్పందించేవారిని కూడా వారితో కలిసి స్నేహం చేసి వారిని ప్రేమించాలి. ఈ పాఠాలు మీరు నేర్చుకున్నప్పుడు క్రీస్తుని లోకానికి పరిచయం చేయగలుగుతారు. అప్పుడు క్రిస్మస్కి ఒక సార్థకత వస్తుంది. 3వ విషయం, యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు ఆయన అద్భుతమైన వినయాన్ని ప్రదర్శించారు. ఆయన ఎంత తగ్గించుకున్నారంటే ఆయన దేవుడై ఉండి 33.5 సంవత్సరాలు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు కాకుండా పోలేదు. ఆయన అప్పుడు కూడా దేవుడే ఆయన, కానీ దేవుడు కానట్టుగా జీవించాడు. ఆయన దేవుడు కాబట్టే అపవాదాన్ని శోధించాడు. నువ్వు దేవుడైతే, దేవుని కుమారుడవైతే ఈ పని చెయ్యి అని ప్రేరేపించాడు. కానీ తన దేవత్వాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించలేదు. ఆయన తన ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగించలేదు. ఆయన దేవుడై ఉండి తాను శరీరధారిగా ఉన్న దినములలో ఆయన దేవత్వాన్ని ఉన్నట్టుగా కాకుండా మామూలు మనిషిగా జీవించాడు. అందుకని ఆయన ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో, యాచనలతో, మహారోదనముతో, శ్రమ పొంది ప్రార్థన ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అంతటి స్థాయికి ఆయన ఎదిగాడు. ఇక్కడ కూర్చున్నటువంటి యువతి యువకులను అడుగుతున్నాను నేను, మీ అమ్మకి నాన్నకి నువ్వు ఎంత లోపడతావు? పాల ప్యాకెట్ తీసుకురాను కానీ తెస్తావా? ఎంతమంది ఆడపిల్లలు అమ్మని పక్కన పెట్టి ఇంట్లో అంట్లు తోముతారు? ఎంతమంది మగపిల్లలు నాన్నకి కొంచెం రెస్ట్ ఇచ్చి మీరు పని చేస్తారు? దేశంలో దరిద్రం ఏంటంటే ఇంట్లో ఒక ఆయన సంపాదిస్తే 4 తింటారు, పని చేయరు. ఏమనంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటారు, గ్రూపులుగా తిరుగుతుంటారు. అది గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం కాదు. చైనాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంటికి 3 ఉంటే 3 పని చేస్తారు. వాళ్ళ జనాభా మన జనాభా మొన్నటిదాకా అవుట్ అయింది, ఇప్పుడు మనం దాటిపోయాం. కానీ వాళ్ళ ఎకానమీ మనకంటే చాలా పైన ఉంది. వాళ్ళు సంపాదించినంత అందరూ కలిసి మనం సంపాదించట్లేదు. ఎంత విధేయత మీరు మీ తల్లిదండ్రులకు చూపిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడు. తన తల్లిదండ్రులకు లోబడి ఉండే, నజరేతుకు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండేను.
ఆ వినయ విధేయతలు మనం నేర్చుకోవాలి. ఇదే ప్యాసేజ్లో రాయబడిన మాట, వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎంతగా విధేయత చూపించాడంటే, తండ్రి వెళ్ళి సిలువ మీదకి వెళ్ళు అంటే సిలువకి ఎక్కడానికి కూడా చిత్తం తండ్రి అని వచ్చి సిలువ ఎక్కేశాడు. ఆ సిలువకి ఎక్కేటప్పుడు ఆ సంఘర్షణ మీరు చూడండి. గెత్సెమనేలో సిలువ తీసే, నాకు సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే. మీరు ఎప్పుడైనా దేవుడికి ఇలా ప్రార్థన చేశారా? సాధ్యమైతే నీటిలో సీట్ ఇవ్వు, అయినను నువ్వు నర్స్ ఇచ్చినా తీసుకుంటా, నువ్వు వెటర్నరీ డాక్టర్గా చేసినా తీసుకుంటా, సాధ్యమైతే ఇంజనీరింగ్లో సీట్ ఇవ్వు, అయినను నువ్వు నన్ను క్లర్క్గా చేసినా ఉంటా, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించిందాక, నా చైతన్యంలో చేరతాను, ఇది నా చిత్తం, నువ్వెక్కడ చేరమంటావు? ఎప్పుడైనా అడిగారా? తల్లిదండ్రులు ఎప్పుడైనా అడిగారా? మా అమ్మాయికి మా కులంలో అబ్బాయే కావాలి, ఇది నా చిత్తం, కానీ నీ చిత్తం ఏంటి ప్రభా? ఇష్టమైతే మా కులంలో ఇవ్వు, కానీ నా చిత్తం కాదు. వేరే కులం ఎవరైనా సరే నీ చిత్తం అయితే చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎప్పుడైనా అడిగారా? ఈ క్రైస్తవం మీకు పరిచయం లేదు, ఈ భక్తి మీకు పరిచయం లేదు. క్రిస్మస్ అంటే విధేయత, క్రిస్మస్ అంటే వినయం. పాస్టర్ గారు ఉన్నారు, మీరు జేసుదాసు, క్రీస్తుదాసు, దేవదాసు పేర్లు పెట్టుకుంటారు కదా, కానీ దగ్గరికి వస్తే మీరు బాసు. ఎట్లా ప్రవర్తిస్తారు మీరు? ఇది ఎందుకు హైట్ కట్టారు? మీరేమైనా అనుకుంటారని చెప్పులు ఇప్పా. ఇది హైట్ ఎందుకు కట్టారు? అది అపవిత్ర స్థలం, ఇది పవిత్ర స్థలమా? మీరందరూ అపవిత్రులా? నేను ఒక్కడిని పవిత్రున్నా. దేవుడు ఇక్కడ వరకే ఉంటాడా? అన్ని చోట్ల ఉంటాడు ఆయన. నీ గుండెల్లో ఉంటున్నాడు ఆయన. మీరు ఇంటికి చెప్పులు వేసుకుని వెళ్ళట్లా? మీరే కదా దేవాలయం, చెప్పులు వేసుకుని ఎందుకు వెళ్తున్నారు? మీరు కూడా మాల వేసుకొని వేసి మాల చెప్పులు తీసేసి వెళ్ళాలి ఏమండి? ఎంతమంది పాస్టర్లు నన్నంటావా నేను అభిషిక్తుడిని? యేసుప్రభు అంటే అభిషిక్తుడు ఉన్నాడా? ఉన్న అడుగుతున్నా, తెలియక అడుగుతున్నా. అభిషిక్తులకి అభిషిక్తుడు ఆయన. అసలు ఆయన పేరులోనే అభిషిక్తుడు అని పేరు. క్రీస్తు అంటేనే అభిషిక్తుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? విమర్శించే వాళ్ళని నన్ను విమర్శించండి అన్నాడు, కానీ సరిగా న్యాయముగా విమర్శించండి అన్నాడు. నేను అభిషిక్తుడినిరా, దైవ కుమారుణ్ణిరా, నన్ను అడిగే అంత చోటివిరా నీవు? ఓరి కయపా, ఓరి హెరోదు, ఓరి పిలాతు అన్నాడు ఆయన? అనలేదండి. ఆయన ఏమన్నాడు? విమర్శించండి, కానీ న్యాయముగా విమర్శించండి. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి సువార్తలను. నేను అబద్ధాలు చెప్పట్లేదు. అంత వినయం ఆయన. ఈ వినయ విధేయతలు పాస్టర్ గారి దగ్గర నుంచి చర్చిలో పని పిల్లోడి దాకా రావాలి. క్రైస్తవంలో కూడా భార్యలు మీ దగ్గర కూడా రావాలి. ఎంత విధేయత చూపిస్తున్నారు మీ ఆయనకి? కూర్చోవయ్యా సుబ్బారావు అంటున్నారా? చెప్పండి. చాలామంది పాస్టర్లు పాస్టర్ గారిని లెక్క చేయరు. తెలుసా మీకు ఈ సీక్రెట్? అనవసరంగా పిలిచాను అనుకుంటున్నారు వాళ్ళు. పర్వాలేదు, మనం కాసేపు అంత మాటలు చెప్పుకున్నాం.
ఊరికే స్టేజ్ మీద మనుషుల్ని టచ్ అని పడేస్తున్నాడు ఒక ఆయన. పడేస్తుంటే ఆ ఎదురు కూర్చున్న ఒక పాస్టర్ గారు ఆయన కిందకు వచ్చిన తర్వాత, రేపు కూడా పడేస్తావా అని అడిగాడు. రేపు కూడా పడేస్తానన్నాడు. అట్లయితే రేపు ఒక పని చేయి, మీ ఆవిడ్ని స్టేజ్ మీద పడి అప్పుడు నమ్ముతానన్నాడు ఆయన. పడి వల్ల ఖచ్చితంగా ఈయన పడిపోతాడు. భార్య ఎంత పవర్ఫుల్. అప్పుడు ఈ పవర్ ఎవరిది? దేవుడిదే, ఆయన పాస్టర్ గారిదా? ఇట్లా అనగానే సోఫా అవతల పడిపోతున్నారు. భార్య నన్ను వంటగదిలోంచి ఎగిరి బెడ్రూమ్లో పడుతుందేమో. ప్రభువుని మనం చూసినప్పుడు క్రిస్మస్ రోజున మనకి వినయం, విధేయత ఇంట్లో నేర్చుకోవాలి. అది ఇంట్లో పుట్టాలి. పిల్లలు తల్లిదండ్రులకి ఎప్పుడు లోబడతారండి? మొట్టమొదటి తల్లిని చూస్తారు, నాన్నకి లోబడ్డం. విధేయతను ఎక్కడ చూస్తారంటే పిల్లలు ఫస్ట్ తల్లిదండ్రులలో చూస్తారు. నాన్న, అమ్మ దేవుడికి లోబడ్డం చూస్తారు. అమ్మ నాన్నకి లోబడ్డం చూస్తారు. అమ్మ నాన్నలు వాళ్ళ అమ్మ నాన్నలకి లోబడ్డం చూస్తారు. అమ్మ వాళ్ళ అత్తగారికి లోబడ్డం చూస్తారు. ఇవి చూశాక పిల్లలకి ఏమొస్తుంది? విధేయత వస్తుంది. ఎందుకు మన పిల్లలు మాట వినట్లేదు? మనం ఎవరి మాట అయినాం? సీతయ్య పిల్లలు ఏమవుతారు? సీతయ్యలే అవుతారు. సీతమ్మ పిల్లలు సీతమ్మలే అవుతారు. ఈ పాఠాలు మనం నేర్చుకోకపోతే కేకులు కట్ చేసుకుంటే కుదరదు. పలావులు తినడానికి కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే సర్వీస్. ఆయన మానవుడిగా మాత్రమే అవ్వలేదు, విధేయత మాత్రమే చూపించలేదు, వినయాన్ని మాత్రమే ప్రదర్శించలేదు, ఆయన సేవ చేయడానికి వచ్చాడు. ఆయన ఏమన్నాడు? సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాడు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. ఎంతమందికి మీరు సేవ చేసి ఉంటారు మీ జీవితంలో? మా నాన్నగారు పోయేదాకా నేను ఆయనకి సేవ చేశాను. మా అమ్మగారు పోయేదాకా నేను ఆవిడకి సేవ చేశాను. మా అత్తలు చాలామంది పోయేదాకా వాళ్ళకి ప్రతిసారి నాకు వీలైనప్పుడల్లా వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. వాళ్ళకి చివరిలో సేవ చేసుకున్నాను. మా మాస్టర్ని చూద్దామని వెళ్తే, మా లెక్కల మాస్టర్ని, ఆయన మంచం మీద ఉన్నారు. ఆ రోజున ఆయనకి కాస్త స్పాంజ్ బాత్ ఇవ్వడానికి నాకు అవకాశం దొరికింది. ఆయన నా బంధువు కాదు. మీరు ఎప్పుడైనా సేవ చేశారా? మొన్న నేను బెంగళూరులో ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. అక్కడ 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఉన్నారు. రేపమాపు పోయే క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సిస్టర్లు, క్యాథలిక్ సిస్టర్లు అద్భుతమైన సేవ చేస్తున్నారు. వాళ్ళకి క్రిస్మస్ గురించి చెప్పమని నన్ను పిలిస్తే దాదాపు 100 పైన ఉన్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళల్లో 100కి 90 మంది హిందువులే ఉన్నారు. హిందువులకి ఎవరు చేస్తున్నారు సేవ? క్రైస్తవ సిస్టర్లు చేస్తున్నారు. ఇది జై శ్రీరామ్ అనే వాళ్ళకి తెలియాలి. నేను ఇలా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా అవతల నుంచి ఒక శవపేటకి తీసుకెళ్ళిపోయారు. అప్పుడే ఒక ఆయన పోయాడు. సాధారణంగా పోతే ఎంత గలిబిలి చేస్తాం. వాళ్ళు ఎంత డీసెంట్గా తీసుకెళ్లారంటే, నాకు మీటింగ్ అయిన తర్వాత తెలిసింది, ఒక ఆయన పోయారు, ఇప్పుడే తీసుకెళ్లారు భూస్థాపనకి. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? ఇది క్రీస్తు పాదాల దగ్గర నేర్చుకున్నారు. మదర్ తెరీసాని అడిగారు, అమ్మ నీ అంత సేవకురాలు కావాలంటే ఏం చేయాలి అని అడిగారు. మదర్ తెరీసా చెప్పింది, ముందు మీ ఇంట్లో స్టార్ట్ చేయి సేవ అంది. ముందు అమ్మకి నాన్నకి సేవ చేయి. ముందు ఇంట్లో ఉన్న పెద్దళ్ళకి, బామ్మలకి, తాతలకి సేవ చేయి. మీరు ఎప్పుడైనా మీ తాత నేచర్ కాల్స్ వస్తే
ఆయన బాత్రూమ్కి వెళ్ళలేకపోతే మీరు మంచం మీద ఎప్పుడైనా పట్టారా? అది భాగ్యం, ఇది సేవ. ఇది సామాన్య విశ్వాసులకే కాదు, పాస్టర్ గారికి కూడా వర్తిస్తుంది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా వెరిటాస్ ఇన్స్టిట్యూట్లో మా కమిటీ మెంబర్. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా, అన్న హాస్పిటల్లో ఉన్నాను, అన్న భూస్థాపిత కార్యక్రమంలో ఉన్నాను. పాస్టర్ గారు అంటే జనరల్గా ఏం చేస్తాడు? పుట్టినరోజుకి వస్తాడు, పెళ్లి రోజుకి వస్తాడు, పెళ్ళికి వస్తాడు, ఈ మధ్య అదేదో ఓనీల్ ఫంక్షన్కి కూడా వస్తున్నాడు కదండి. మెచ్యూర్ ఫంక్షన్కి కూడా వస్తున్నారు. మెచ్యూరిటీ లేని పాస్టర్ అనుకోండి, అది వేరే విషయం. సరే, వీటికి వస్తాడు, హాస్పిటల్కి వస్తాడా? అసలు ఇంటికి రావడమే మానేశారు పాస్టర్లు ఇప్పుడు. ఒకవేళ వచ్చిన నెలలో మొదటి వారం వస్తున్నారు, ఇంకా శాలరీ వస్తుంది కాబట్టి. కానీ ఈ పాస్టర్ గారు, నేను నిన్న నాతో పాటు వస్తావయ్యా వరంగల్ కంటే అన్న రాలేకపోతున్నాను. ఏమైందయ్యా? మా చర్చిలో ఉన్న ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారికి స్ట్రోక్ వచ్చిందన్న. ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి అక్కడ 2 రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. ఆ సర్జరీ కోసం వెయిట్ చేస్తున్నాడు పాస్టర్ గారు. ఎక్కడ నేర్చుకున్నాం ఇవన్నీ? యేసుక్రీస్తు పాదాల చెంత. క్రిస్మస్ అంటే క్రీస్తు నరావతారంలో ఎలా ప్రవర్తించాడో, ఆయన ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్న దినముల్లో ఎలా ప్రవర్తించాడో ఆ ప్రవర్తనని వంట పట్టించుకోవడం, ఆ ప్రవృత్తిని మన ప్రవృత్తిగా చేసుకోవడం, పుణికిపుచ్చుకోవడం, ఇదండి క్రిస్మస్ అంటే. మనం ముగించుకుందాం. చివరిలో ఏముంది? అందుచేత. ఎలా స్టార్ట్ అయింది? అందుచేత. ఎన్నో వచనం అది? 9వ వచనం. 11వ వచనం దాకా మీరు చదవండి. 11వ వచనం దాకా మీకు చదివితే అక్కడ మీకేం కనపడుతుంది? ఆయన్ని పై స్థానానికి ఎత్తేసాడు దేవుడు. ప్రతి నాలుక ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన నామాన్ని స్తుతించాలి. క్రిస్మస్కి అల్టిమేట్ రెస్పాన్స్ ఏంటి తెలుసా? మన దగ్గర నుంచి యేసును మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం. క్రైస్ట్ మాస్ అంటే క్రిస్మస్, క్రీస్తు పూజ. ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిలు క్రైస్తవ లోకంలో ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న దరిద్రం ఏమిటంటే వాళ్ళు దైవజనుల్ని పూజిస్తున్నారు. ఒక దైవజనుడు కుర్రాడు చక్కటోడైతే ఇక ఆయన వర్షిప్కి నిలబడిపోతున్నారు. ఆయన ఎలా అలంకరించుకుంటాడో వీళ్ళు ఎలా అలంకరించుకుంటున్నారు. ఈ మధ్య అర్ధ ముసుగులు వచ్చినాయి. రాష్ట్రంలో కొంతమంది అర్ధ ముసుగులు వేసుకొని టీవీలో కనపడుతున్నారు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. కమ్మలు పెట్టుకోరు, కానీ పట్టు చీరలు మాత్రం వేలు పెట్టుకుంటారు. కమ్మలు పెట్టుకోరు, బంగారం పెట్టుకుంటే పాపమట, కానీ జాకెట్ మాత్రం వర్క్ చేయించుకుంటారు. అది పాపం కాదట. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళకి సెలబ్రిటీస్ అయిపోయారు, మోడల్స్ అయిపోయారు. నీకు మోడల్ ఎవరు? నువ్వు ఎవరి ఫ్యాన్గా ఉండాలి? ప్రకాష్ అన్న ఫ్యాన్ అవ్వకూడదు. అది పాపం, అది పాపం. గుర్తుపెట్టుకోండి. ఇంకొక బైబిల్లో జరిగిన కథ చెప్తా. హీరోజ్ అనేవాడు బర్త్డే చేసుకున్నాడు. ఈరోజు దైవజనులు కూడా చేసుకుంటున్నారు కదా హైదరాబాద్లో బర్త్డే. హీరోజ్ అనేవాడు బర్త్డే చేసుకున్నాడు. ఈ బర్త్డే చేసుకున్నప్పుడు మాట్లాడాడు లేచి, పాపం బర్త్డే బేబీ లేచి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టి ఏమన్నారంటే, రాజుగారు మాట్లాడలేదండి, దేవుడే మాట్లాడాడు అన్నారు. హీరోజ్ ఖాళీగా ఉన్నాడు, ఏం మాట్లాడలే. మరి చంపే గుద్దుకున్నాడేమో లోపల, మనకు తెలియదు. హీరోజ్ తను తాను పొగుడుకోలేదు, చుట్టూ ఉన్న జనం పొగిడారు. చచ్చింది ఎవరు? పురుగులు పడి చచ్చాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, పొరపాటున మాలాంటి వాళ్ళని పూజించారు, మీరు చావరు, మేము చేస్తాం. హాస్టల్ కూడా చెప్తున్నాను, జాగ్రత్త. ఎందుకు చచ్చాడో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.
పౌలు ఆయన ఫ్రెండ్ లుస్త్రా అనేటువంటి ఒక సిటీకి వెళ్ళారు. ఆ సిటీలో వీధిలో సువార్త ప్రకటించారు, అద్భుత కార్యాలు చేశారు. హోటల్కి వెళ్ళారు, పడుకొని మరుసటి రోజు వచ్చారు. మరుసటి రోజు వచ్చేటప్పటికి వాళ్ళకి 2 బలిపీఠాలు కట్టి 2 దేవతల పేర్లు పెట్టారు, పౌలుకి ఆయన ఫ్రెండ్కి. మీరు అపోస్తల కార్యాలు చదవండి ఇంటికి వెళ్ళాక. అది చూడంగానే తమని దేవతల స్థానానికి ఎత్తారు అని తెలియగానే పౌలు ఆయన ఫ్రెండ్ ఏం చేశారు? బట్టలు చింపుకున్నారు. అది రియాక్షన్. హేరోదు యూదుడు, అతడికి తెలుసు ఒకవేళ హేరోదు కానీ బట్టలు చించుకొని ఉంటే ఆ సమయంలో మీరు నన్ను కాదు ఆయన్ను అవమానించారు, ఇది తప్పు అని చెప్పుండుంటే, నేను అర్హుణ్ణి కాదు దీనికి అని చెప్పుండుంటే బతికేసి ఉండేవాడు. క్రిస్మస్ అంటే ఆయన మహిమను కాజేయడం కాదు, ఆయనకు మహిమ ఆపాదించడం, ఆయన్ని పూజించడం, ఆయన్ని నెత్తుని పెట్టుకొని ఊరేగడం, ఆయన్ని అమ్మ కంటే నాన్న కంటే, ఆయన మీకు ఇష్టమైన అబ్బాయి కంటే అమ్మాయి కంటే, మీ సెలబ్రిటీ స్పీకర్ కంటే పైన, మీ అహం కంటే పైన, మీ బిడ్డల కంటే పైన, నీ ఉద్యోగం కంటే పైన, చర్చిలో నీ పదవి కంటే పైన ఆయన పెట్టడం. అది క్రీస్తు పూజ, క్రైస్ట్ మాస్ క్రిస్మస్. మీకు ప్రకటన గ్రంథంలో గుర్తుండే ఉంటుంది, 24 పెద్దలు, దేవుడే వారికి సింహాసనాలు ఇచ్చాడు, దేవుడే వారిని పెద్దలుగా చేశాడు, వారిపైన కిరీటాలు. కానీ వాళ్ళు సింహాసనం దిగి దేవుడిచ్చిన ఆ ఘనతను, దేవుడిచ్చిన ఆ కిరీటాలను దైవ పాదాల చెంత పడేశారు, గిరవాట వేశారు. కానీ ఈ రోజున చర్చిలో పదవిని ప్రేమించినట్టుగా పాస్టర్లు దేవుడిని ప్రేమించట్లేదు, చర్చిని ప్రేమించట్లేదు, గొర్రెల్ని ప్రేమించట్లేదు. క్రిస్మస్ అంటే ఆయన్ని పూజించడం. ఎలాగైనా నేను పాడాల్సిందే, ఎలాగైనా నేను ప్రార్థన చేయాల్సిందే ఈ క్రిస్మస్కి. నాకు బైబిల్ రీడింగ్ ఇస్తానని పాస్టర్ గారు ఇవ్వలేదు అని అలగడం, ఇది క్రైస్తవ లక్షణం కాదు, తప్పిది. పేతురు చెప్తున్నాడు, 1 పేతురు 3:15 మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడం అంటే, క్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవడం అంటే, ప్రతి నాలుక క్రీస్తు ముందు ప్రణమిల్లి ఆయన ప్రభుత్వానికి మోకరించడం అంటే, తల ఒక్కడం అంటే, మీ ప్రతి ఆలోచన పైన, మీ ప్రతి చూపు పైన, ఈవెన్ మీ వాట్సాప్ అకౌంట్ల పైన, మీ ఫేస్బుక్ల పైన, మీ రహస్య ఫోన్ సంభాషణల పైన, మీరు ఇంటర్నెట్లో చూసే విషయాలపైన, మీరు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విషయాలపైన, మీరు డబ్బులు సంపాదించే విధానం పైన, మీరు షాపింగ్ చేస్తారే దానిపైన కూడా, మీరు ఇతరులతో మాట్లాడుకుంటారే, ముచ్చట్లు పెడతారే ముచ్చట పైన కూడా, మీ దాంపత్య జీవితం పైన, మీ వృత్తి జీవితం పైన, మీ కుటుంబ జీవితం పైన, మీరు విద్యార్థులైతే మీ చదువుల పైన కూడా ఆయన్ని ప్రభువుగా చేసుకోవడం, ఆయనకు తల ఒక్కడం. ఇదే క్రిస్మస్ నాడు మనం మన ప్రభువుకి అర్పించగలిగిన గొప్ప నివాళి, గొప్ప నైవేద్యం, గొప్ప పూజ, గొప్ప ఆరాధన. దేవుడి వాక్యాన్ని దీవించిందాక.